హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మొత్తానికి ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చింది. అసలు ఈ కేసులో తప్పు ఎవరిది? పరువు కోసం ప్రాణం తీసిన తండ్రిదా, లేక ప్రేమ పేరుతో తండ్రిని ఎదిరించిన కూతురుదా? ఇంతట్లో ఎవరి పంతం గెలిచింది అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు లాయర్ ఇంద్రగంటి మధుశర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చింది. అసలు ఎవరు సార్, ఎవరిది కేసు మొత్తంలో తప్పు ఎవరిది ఉంది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి. ఒక సామెత ఉంటుంది కోర్టులకు వచ్చేసరికి. కోర్టులో ఓడిపోయిన వాడు అక్కడే చెట్టు కింద కూర్చొని ఏడుస్తాడు, గెలిచిన వాళ్ళు ఇంటికి వచ్చి ఏడుస్తారని. ఇది యూజువల్గా లిటిగేషన్లో ఉన్నటువంటి సామెత. అంటే ఏదైనా డిస్ప్యూట్స్ జరిగేటప్పుడు ఉన్నటువంటి సామెత. అంటే పంతాలు పట్టింపులు ఎక్కువైపోయినప్పుడు గెలిపోవటంలో ఎవరు సాధించినా ఉపయోగం లేదు. ఇక్కడ మాత్రం ఇలాంటి కేసులో జీవితాలు తారుమారైపోయిన కేసెస్. వాస్తవానికి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా తిరిగి చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొని రాలేం కదా, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. కానీ ఇటు కోల్పోయిన జీవితాన్ని తీసుకురాగలమా ఇంకో వ్యక్తికి? తీసుకొని రాలేము. అంటే ఇక్కడ ప్రణయ్ చనిపోయాడు, ఆ కుటుంబానికి కొడుకు లేని లోటు అలాగే మిగిలిపోతుంది, పెద్ద కొడుకు లేని లోటు. ఈ అమ్మాయికి భర్త లేని లోటు మిగిలిపోతుంది, పాప ఉంది, తనని చూసుకోవాలి, తనకి తండ్రి ఎలా ఉంటాడో కూడా సరిగ్గా తెలియదు, పుట్టిన బిడ్డకి తండ్రి ఎలా ఉంటారో కూడా తెలియదు, బట్ తండ్రిని పెంచుతున్నారు. దాని తర్వాత ఒక పక్కన తండ్రి, అంటే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి అమృత వాళ్ళ తండ్రి మారుతిరావు గారు, ఆయన చనిపోవడం వల్ల ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళకు కూడా పెద్ద దిక్కు లేకుండా అయిపోయిందా లేదా? అంటే ఇక్కడ ఎవరి పంతాలకి ఎవరు బలైపోయారు, ఎవరి ఈర్ష్యాద్వేషాలకి, ఎవరి అహంకారాలకి, ఎవరి పట్టింపులకి ఎవరు బలైపోయారు? అంటే ఇక్కడ ఆలోచిస్తే ప్రేమ పెళ్ళిళ్ళు అనేది సమాజంలో సబబైనవా కాదా అనే దానికి మళ్ళీ మూలం అటువైపే వెళ్తుంది. ఖచ్చితంగా చూసుకుంటే దీని టర్నింగ్ పాయింట్ అంటే ఎటువైపు వెళ్తుంది? ప్రేమ పెళ్లి చేసుకోవచ్చా లేదా? అంటే దీన్ని ఆనర్ కిల్లింగ్ అంటున్నారు, పరువు హత్య. కేవలం మారుతిరావు గారు పరువు కోసం మాత్రమే తన అల్లుడు అంటే ఆ అబ్బాయిని చంపాడు, ప్రణయ్ని చంపేశారు. దానికి సుఫారీ ఇచ్చి కొంతమంది గ్యాంగ్ అని దింపేశారు. అది హాస్పిటల్ చెకింగ్కి వెళ్ళినప్పుడు, ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మిర్యాలగూడలో జ్యోతి హాస్పిటల్ దగ్గర చెకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మర్డర్ జరిగింది. అక్కడ ఒక కత్తితో తన మీద దాడి చేస్తే ఆ దాడి వల్ల అతను చనిపోయాడు. తర్వాత అమ్మాయి వాళ్ళ మామగారికి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన రావడం, ఆ సంఘటన స్థలంలో, తర్వాత కంప్లైంట్ పెట్టడం, పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం, వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, తర్వాత ఇప్పుడు కేసు రుజువు అవడము, శిక్ష దాకా వెళ్ళింది. అంటే ఒక అతనికి ఉరిశిక్ష అతనికి పడింది, తర్వాత క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం, ఉరిశిక్ష పడింది, మిగిలిన వాళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది, మిగిలిన ముద్దాయిలందరికీ. ఇక్కడ రెండు రకాల సెగ్మెంట్స్ ఒకటి కన్సిడర్ చేసుకోవాలి సొసైటీలో. ఫస్ట్, పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ముఖ్యంగా అంటే ఆనర్ కిల్లింగ్స్. ఈ పరువు హత్యలు జరగడానికి కారణం ఏంటంటే సామాజిక అసమానత అంటాం, అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ. రెండవది ఆర్థిక అసమానత, ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీ. ఈ రెండింటి దృక్పథంలోనే పరువు హత్యలు ఉంటాయి మ్యాక్సిమం. అంటే ఈ కుటుంబం మా స్థాయి కుటుంబం కాదు అనేటువంటి ఒక ఆలోచన, దృక్పథమైన ఆలోచన లేదు. ఈ కుటుంబంని పెళ్లి చేసుకొని మా కుటుంబంలో కలిస్తే రేపొద్దున నా సోషల్ స్టేటస్ తగ్గిపోతుంది, నేను ఆర్థికంగా సరైన వాడిని కాదు అని చెప్పేసి. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, మనం చాలా సినిమాల్లో కూడా చూసుంటాం, ఎన్నో సినిమాల్లో చూసుంటాం. బాగా డబ్బున్న అమ్మాయిని డబ్బు లేని అబ్బాయి ప్రేమిస్తాడు, ఆ తర్వాత అదొక పెద్ద ఫైట్ అయిపోయి అదొక యుద్ధం అయిపోయి చివరిలో మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి కలవక ఆ సినిమాల్లో కూడా వాళ్ళని చంపేస్తూ ఇది జరుగుతుంది. అంటే సొసైటీలో ఉన్నదే సినిమాల్లో మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో తీస్తుంటారు. ఆ ఇన్ఈక్వాలిటీ ఉందా లేదా? కాకపోతే ఇది ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేదంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ, క్యాస్టిజంతో ఎక్కువ రిలేట్ అయి ఉండేది, క్యాస్ట్కి కనెక్ట్ అయి ఉండేది, ప్లస్ రిలీజియన్కి కూడా కనెక్ట్ అయి ఉండేది, ఇంటర్ రిలీజియన్లో కూడా జరుగుతుండే. అంటే ఇవేం జరుగుతూ ఉంటాయంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని ప్రేమించడమో, హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రేమించడమో ఇలా అవ్వచ్చు. క్రిస్టియన్స్ హిందువు, హిందూ క్రిస్టియన్స్, ముస్లిం క్రిస్టియన్, క్రిస్టియన్ ముస్లిమ్స్ ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. లేదా కులాల వైజ్గా వస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీలు బీసీలు ప్రేమించడం, ఎస్సీ ఎస్టీలు ప్రేమించుకోవడం, ఎస్సీ ఓసీని ప్రేమించడం, ఓసీ ఎస్సీని, బీసీ ఎస్సీని, ఎస్సీ బీసీని ఇలా ప్రేమించుకోవడం కూడా, ఇది కూడా ఇన్ఈక్వాలిటీ. అంటే వాళ్ళు సోషల్ ఇన్ఈక్వాలిటీ కింద చూస్తారు. అంటే ఇక్కడ చిన్న విషయం అర్థం చేసుకోవడం అంటే ప్రేమకి కులం ఉంటుందా, ప్రేమకి ఆర్థిక సమానత్వం ఉంటుందా? రెండు పాయింట్లు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రేమకి కులం ఉంటుందా, ప్రేమకి డబ్బుతోటి పని ఉంటుందా? సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ రెండే విషయాలు. ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఏ తల్లిదండ్రి అయినా సరే మన సొసైటీలో ఒక బాధ్యతగా తీసుకుంటారు. ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి చాలా ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. మగపిల్లాడైనా వాడే ఉందిలే, మగపిల్లాడు పెరిగేస్తాడు, వాడు గాలేదు వాడు పెరిగేస్తాడు అంటే ఇలా అంటూ ఉంటారు, యూజువల్గా అంటారు, పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆడపిల్ల అంటే లేదు బంగారం మహాలక్ష్మి పుట్టింది చూసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ బట్ ఆడపిల్ల అనేసరికి ఏం చెప్తారంటే ఓవర్ పొసెసివ్ అయిపోతారు, ఎక్కువ పొసెసివ్ అవుతారు, కేరింగ్ అతే అయిపోతుంది.
నిజంగానే బాగా చూసుకోవాలి, పిల్ల పాడైపోతుందేమో, లేదు ఆడపిల్ల అనేసరికి సొసైటీలో చాలామంది వెనకాల పడుతూ ఉంటారు. ఆడపిల్ల ఒక వయసు వచ్చేసరికి అమ్మాయి వెనకాల పడుతూ ఉంటారు, అమ్మాయిని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కువ పోసి ఎవరికి వస్తుంది, తల్లిదండ్రులకు వస్తుంది, అన్నదమ్ములకి వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఇండియన్ మైండ్ సెట్ ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఉండే రేంజే యూజువల్గా చెప్పాలంటే ఇది. సో ఇప్పుడు ఆడపిల్లని కాపాడుకోవాలో వద్దా? ఖచ్చితంగా కాపాడుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఇంకా నయం అబ్బాయిలు ఉన్నా సరే కాస్త స్కూల్ బస్కో వ్యాన్కో ఆటోకో ఇచ్చి పంపిస్తారు. బట్ ఆడపిల్లలు అనేసరికి ఏం చేస్తాడు, ఇండియన్ మైండ్ సెట్లో పేరెంటే చిన్నప్పటి నుంచి స్కూల్కి తీసుకువెళ్తున్నప్పటి నుంచి తనే స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత కాలేజ్కి వచ్చే కాలేజ్లో డ్రాప్ చేస్తూ చూసుకుంటూ పోన్లే ఈ పిల్లలు ఎక్కడ ప్రేమలో పడకుండా చదువుల్లో వెళ్తున్నారని చెప్పి నీట్గా ఉంటున్నారని చెప్పి ఏదో పేరెంట్స్ అలా అవుతారు. బట్ వన్స్ ఎట్ స్టేజ్ ఇన్నాళ్ళు పెంచుకున్న ప్రేమ ఒక్కసారిగా వేరే వాళ్ళతో ప్రేమలో పడింది అంటే ఇండియన్ మైండ్ సెట్లో పేరెంట్స్ ఏం చేస్తారంటే అసలు నా కూతురు నా దగ్గర ఉన్నట్టు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండగలుగుతుందా లేదా, మెయిన్ పాయింట్. సింపుల్ లాజిక్, ఎక్కువ దూరం ఆలోచించక్కర్లా. కేవలం నా కూతురు అంటే నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా ఏ లోటు లేకుండా నేను చూసుకున్నా. డబ్బుల విషయం అంటే ఆ డబ్బు ఒక్కటే శాస్త్రం కాదు, ఇక్కడ డబ్బు గురించి కాదు, కానీ తనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే అడుగుతుందో నన్ను, తనకి ఇది కావాలి నాన్న, రేపొద్దు నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నాకు ఈ పుస్తకం కావాలి, నాకు ఇది కావాలి, లేదు నేను ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఈ డ్రెస్ కావాలి, రేపు ఈ పండుగ వస్తుంది, ఇది కావాలి అంటే నేను ఒక 1000 రూపాయలు డ్రెస్ అడిగితే నా కూతురు కదా అని చెప్పి నేను ఒక 1500 రూపాయలు పెట్టి డ్రెస్ కొనిస్తాను. అంటే తండ్రి ప్రేమ అంత ఉంటుంది. ఇది నా కూతురు అక్కడ ఉండగలుగుతుందా లేదా, నెరవేర్చుకుంటుందా లేదా, అంటే ఈ స్థాయిలో అక్కడ ఉంటుందా లేదా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫస్ట్ ఆలోచించేది పేరెంట్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇవాళ చూడండి ఆడపిల్ల సంబంధాలు చూసేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమడుగుతారు, అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నారు, అత్తమామలు సెటిల్ అయ్యారా లేదా, సెటిల్డా, సొంత ఇల్లుందా లేదా, కనీసం ఎలా ఉన్నారు అని చూసుకుంటారు. అంటే దేనికోసం అంటే దీన్ని ఒక మానిటరీగా చూస్తే, సంబంధం విషయంలో చూస్తే అది మానిటరీ ఆస్పెక్ట్ చూస్తే, బట్ కూతురు సెక్యూర్డ్గా ఉంటుందా లేదా అనేది ఆలోచిస్తారు మెయిన్. సో ఈ మైండ్ సెట్ నుంచి, ఇలాంటి మైండ్ సెట్ నుంచి పేరెంట్స్ బయటికి రావడం అనేది చాలా కష్టం. సీరియస్గా ఇవాళ మనం మాట్లాడుతున్నాం కానీ రేపొద్దున మన ఇంట్లో ఆడపిల్లైనా అలా అనిపిస్తే పేరెంట్స్ అనే వాళ్ళు తొందరగా బయటికి రారు. సో ద సేమ్ కేసు ఇప్పుడు ఏమైందంటే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ బాగా ఎక్కువ ప్రేమ, ఎక్కువ పాజిటివ్నెస్ అయిపోతే మన ఆడపిల్లల్ని మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకెళ్తే మనం కూడా డైజెస్ట్ చేసుకోలేం. ద సేమ్ కేస్ హ్యాపెండ్ ఇన్ దిస్ ప్రణయ్ అండ్ అమృత కేస్. ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోయింది. అంటే ఇంటర్ క్యాస్ట్ అవ్వచ్చు, ఒకే క్యాస్ట్ కాదు, వాళ్ళిద్దరూ వేరు వేరు క్యాస్ట్లు, పెళ్ళైపోయాయి, ప్రొవోకేటింగ్ అవ్వచ్చు ఇద్దరు, తర్వాత వాళ్ళకి ప్రాణభయం ఉందని అవ్వచ్చు, తర్వాత వాళ్ళు మీడియా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు, కొన్ని వాళ్ళు చెప్పుకున్నారు మా ఫాదర్ నుంచి ఇది ఉంది, ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకున్నారు. బట్ కానీ ఏదేమైనా ఒకానొక స్టేజ్లో డైజెస్ట్ చేసుకోలేని ఇబ్బందులు. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ అబ్బాయి చంపబడ్డాడు. అదే కదా కోర్టు కూడా నిర్ధారించింది, అదే కదా కోర్టు కూడా అంటే ఇక్కడ క్షణిక ఆవేశం, ఇక్కడ ఇద్దరి ఆవేశాలు, ఎవరివి, అమృత ప్రణయ్ది ఆవేశమా ఆలోచన అనేది కూడా ఆలోచించాలి. తర్వాత మారుతీరావు తండ్రి చేసింది 100% ఆవేశం. అంటే అమృత ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడంలో చాలా వీక్ అయ్యారు. ఇక్కడ ఆ పెళ్లి సమయానికి అమృత ప్రణయ్ కూడా చాలా చిన్నపిల్లలు, ఇట్ సీమ్స్ టు బి వాళ్ళకి 24, 21 అదే ఏజ్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంటే లైఫ్ని చాలా చూడలేదు, సెటిల్ అవ్వలేదు, నిజంగా సెటిల్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ ఒక ఉద్యోగాలు కానీ ఏమీ లేదు. అంటే ఏ తండ్రైనా ఆలోచించే విధానం, క్యాస్ట్ కానివ్వండి, ఇంకోటి. ఇవాళ క్యాస్ట్ అనేది ఐ డోంట్ థింక్ సో ఎక్కువ రోల్ ప్లే చేస్తుందని చెప్పి నేను అనుకోను. బట్ ఇవాళ ఈ కేసులో మాత్రం క్యాస్ట్ రోల్ ప్లే చేసిందని చెప్పేసి మనం చూస్తున్నాం. బట్ కానీ వాళ్ళు కూడా ఏ రెస్పాన్సిబిలిటీస్ లేని బీటెక్ చదువుకునే పిల్లోడు కదా సార్, అంతే అప్పుడు చదువుకున్నారు. అంటే వాళ్ళు ఏ రకంగా సెటిల్ అవుతారు అంటే ఇది నేను చాలా కేసెస్లో కూడా చూస్తున్నాను. కొంతమంది నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండి అబ్బాయి ఇంకా పూర్తిగా సెటిల్ అయిపోయి, అమ్మాయిని అలా ప్రేమించి అబ్బాయి సెటిల్ అయిపోయినా కొంతమంది పేరెంట్స్, అమ్మాయి పేరెంట్సే హెల్ప్ చేసి అబ్బాయిని అప్లిఫ్ట్ చేసి హెల్ప్ చేసి నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పేరెంట్స్ని నేను చూశాను. బట్ దిస్ ఈజ్ ఎ ఎక్స్ట్రీమ్ స్టెప్. ఇలాంటి దారుణం అనేది ఒడికట్టకూడదు. అంటే క్షణికావేశం మనిషిని చాలా ఇలాంటి హీన్యమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇండియన్లో పనిష్మెంట్ థియరీ అంటాం. పనిష్మెంట్ థియరీ ఏంటంటే మనది రిఫర్మేటివ్ థియరీ. అంటే మనిషిని మార్చాలి, సద్గుణం వైపు నడిపించాలి, మంచి బుద్ధి వైపు మనుషులు నడిపిస్తే దెన్ ఆ పనిష్మెంట్ని ఇంకోసారి ఆ క్రైమ్ చేయాలి అన్న ఆలోచన రాకుండా ఉండేలాగా మనం తీసుకొని వెళ్ళాలి. అదే రిఫర్మేటివ్ థియరీ, మార్పు రావాలి అని చెప్తాం. బట్ కానీ ఇక్కడ మార్పు రావడానికన్నా ముందే అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకొచ్చింది. సో ఇక్కడ మళ్ళీ తిరిగి జీవితాలు తాగలమా? 100% తీసుకొని రాదు. సరే, ఈ ప్రణయ్ అమృత వల్ల
మారుతీరావు గారి వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయింది కదా. ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు జడ్జిమెంట్లో చూస్తుంటే కనుక A3 ఇంకొక అక్యూజర్ ఆల్రెడీ సబర్మతి జైల్లో ఇంకో శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన. ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చిన దాంట్లోనే ఇంకో శిక్ష అనుభవిస్తున్నాడు. మిగిలిన ముద్దాయిలో కొంతమంది శిక్ష అనుభవిస్తున్నారు, వాళ్ళకి పడింది. సో ఇప్పుడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా, మారుతీరావు గారి తమ్ముడు, తను కూడా ఇప్పుడు శిక్ష పడింది కదా. ఖచ్చితంగా అతనికి కూడా పడింది కదా. మిగిలిన ముద్దాయిలు వాళ్ళంతా ఒకవైపు అయితే వాళ్ళంతా సుపారీ తీసుకున్న గ్యాంగ్ వాళ్ళందరికీ శిక్ష పడుతుంటే ఇప్పుడు ఇతని ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. రేపొద్దున అక్కడ ఆడపిల్ల ఉంది, అక్కడ ఆడపిల్లకి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు మంచిగా వెళ్ళాలనుకుంటే అవకాశం ఉందా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోయినాయి. అంటే దీనివల్ల ఎవరు ఏం సాధించారు జీవితంలో? అంటే ప్రేమ వివాహం అనేది సాధ్యమైనంత వరకు పెద్దల అంగీకారంతో జరగడం చాలా ఉత్తమం. పెద్దలు అంగీకరించలేదా సాధ్యం ఇప్పుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళం ఒక 6 నెలలో, సంవత్సరం, 2 సంవత్సరాలు ఒప్పించడానికి ప్రయత్నం చేయాలి. పేషెన్స్ లెవెల్ ఉండట్లేదు. పెద్దల్ని ఒప్పించగలము అనే ధైర్యాన్ని కూడా ప్రేమించేటప్పుడు ఉండడం చాలా మంచిది. ప్రేమించేటప్పుడే ప్రేమ పూర్తుంది అనుకున్నప్పుడే, ప్రేమ ఇనిషియల్ స్టేజ్లోనే మేము పెద్దల్ని ఒప్పించగలమా లేదా పెద్దవాళ్ళకి అప్పుడే చెప్పగలమా లేదా అనేది ఆలోచన చేసుకోవడం కూడా నిజంగా చాలా మంచిది. ఇవాళ జరుగుతున్న ప్రేమ పెళ్ళిళ్ళు చాలా కుటుంబాలు అలా డిస్టర్బ్ అవుతున్నాయి. ఇవాళ ఇది మనకు కళ్ళెదురుగుండా కనపడుతున్న ఎగ్జాంపుల్. ఈ కేసు కళ్ళెదురుగుండా కనపడుతున్న ఎగ్జాంపుల్. ఒకటి బయటికి వచ్చింది కాబట్టి, బయటికి రాకుండా డిస్టర్బ్ అయ్యే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. ఇలా ప్రేమ పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతూ ఆడపిల్లలు మీరు ఇలా చేసుకోవద్దు, అబ్బాయి అయినా సరే చేసుకోవద్దు, మన ఫ్యామిలీకి వాళ్ళు సరిపోరు, ఇవంతా మ్యాచ్ అయ్యేవి కాదు, ఇలా ఆపేసి గదుల్లో పెట్టి తాళాలు వేసి తర్వాత పెళ్లి చేసి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తుంటే అక్కడ కాపురాలు హ్యాపీగా లేక మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ కాపురం కూలిపోయి మళ్ళీ డివోర్స్కి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవుతున్నాయి రెగ్యులర్గా. సార్, ఈ ప్రణయ్ హత్య కేసులో బిఫోర్ అంటే వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ రియాక్ట్ అయినా కానీ ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా ఆయన రెచ్చగొట్టే సన్నివేశాలు ఏమైనా జరిగి ఉంటాయా? ఒకటి ఇందులో రెచ్చగొట్టే సన్నివేశాలు అంటే ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా మాట్లాడాల్సిన విషయం. అయిపోయింది, సిచ్యువేషన్ అంతా అయిపోయింది, వాళ్ళకి పనిష్మెంట్ పడింది, ముద్దాయిగా నిర్ధారించబడ్డారు, కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళు కాపురం సపరేట్గా వాళ్ళు వెళ్ళిపోయారు. కాపురం చేసుకుంటున్నప్పుడు తల్లిదండ్రి కూడా ఏమంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న ఇది నీకు ఇందాక చెప్పాను చూసావు, ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీలో మైండ్లో సోషల్ స్టిగ్మా అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతిసారి ప్రొవోకేటింగ్గా మనం కనిపించిన ఎందుకు ఒక నేర ప్రవృత్తి ఎందుకు డెవలప్ అవుతుంది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇదేంటంటే అతన్ని ఎంత నేరం చేసేంత స్థితి వైపు ఎందుకు కదులుతుంది? మనం ఎక్కువ అవతల వాడిని ప్రొవోక్ చేయడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ప్రొవోక్ చేయడం, లేదా వాళ్ళ ముందు ఎక్కువ మనం కనపడుతూ ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేయడం. అంటే ప్రణయ్ అమృత ఓకే వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటే ఇంకెక్కడైనా దూరంగా సెటిల్ అయ్యి ఉన్నా, లేకపోతే మారుతీరావు లేదా తండ్రి అలా చేశాడు కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదనే ఉద్దేశంతో తండ్రి కళ్ళ ముందే తిరుగుదాం వీళ్ళు అలా ఆలోచన చేస్తుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళు అంత మెచ్యూర్డ్ మైండ్ ఏం కాదు ఆ ఏజ్లో. జరిగింది, ఇట్స్ మిస్టేకా ఇంకొకటా లేదా వాళ్ళ లైఫ్ లీడ్ అవుతారా లేదా అనేది చూసి వెయిట్ చేస్తుంటే బాగుంటుంది. ఇంకొంచెం మారుతీరావు గారు మెచ్యూర్డ్గా ఆయనే కాస్త పెద్దరికంగా ఆలోచించుంటే కనుక ఇవాళ ఇలాంటి సంఘటన జరిగేది కాదు. థ్యాంక్ యూ సార్.